బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ టార్గెట్గానే ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయేవారున్న వారిని ఏం చేయలేకపోయారు. అధికారంలో ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు. అసమానతలు, అణిచివేత ఉన్నందునే నక్సల్ బారి నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ గడ్డపై మరో ఉద్యమం పుట్టడం ఖాయమన్నారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంది కేసీఆర్ మాత్రమని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అంతేకాకుండా తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. అయోధ్యకు వెళితే బీజేపీలో చేరుతున్నట్టు అని ప్రశ్నించారు. తానేమిటో తమ పార్టీకి తెలుసని, తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. స్వలాభం గురించి కొంతమంది పార్టీ వీడుతున్నారని, పార్టీకి అండగా నిలిచామంటూ గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు తమ పదవుల కోసం పార్టీకి అన్యాయం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విర్రవీగే మాటలు మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు చేశారు. గత సీఎం కేసీఆర్ తప్పు చేసినట్లు చెప్పడం మూర్ఖత్వమన్నారు. ఎంక్వైరీల పేరుతో గత పథకాలు ఎగ్గొడుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే దళిత బంధు, గొర్రెల పంపిణీ ఆపేశారని మండిపడ్డారు. ఈ పథకాలను వెంటనే ఆయా వర్గాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా సీఎం చిల్లరగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. స్కీమ్స్ ఎక్కడ ఎవరైంది ఈ దేశంలో ఎవరైనా చేసిందా? మేధావులందరూ ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. ఆలోచన చేయని వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బహుజన నాయకత్వాన్ని టార్గెట్ గా చేసుకొని ఈ రాష్ట్రంలో బహుజన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఎట్లా టార్గెట్ చేసుకొని వాళ్ళని ఎట్లా రాజకీయ అంతం చేయాలనేటువంటి కుట్రలు గత ఎలక్షన్ లో చేసిన కుట్రలు ఇప్పుడు బహిర్గతం అవుతా ఉన్నాయి. వారిని బహుజన నాయకత్వాన్ని టార్గెట్ గా చేసి వాళ్ళని ఓడించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఓడించి వాళ్ళ కళ్ళతో వాళ్ళ చేతులతోనే వాళ్ళ కళ్ళు పొడిచి వాళ్ళ చేతులతోనే వాళ్ళతోనే అసత్య ప్రచారాలు చేసి మరి వీళ్ళు రాజకీయంగా ఎదిగితే ముందే ఆ పార్టీ బహుజనులకు అండగా ఉంది. ఇలాంటి నాయకులు ఎదిగితే మా మనగడలు సాగవనేటువంటి కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రంలో ఒక వర్గం మూకుమ్మడిగా ఆలోచించి మరి గత ఎలక్షన్లో చేసినటువంటి కుట్రలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతా ఉన్నాయి. 3 నెలల్లో ఎంతమంది బహుజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బహుజన నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా, పోలీసుల ద్వారా, నాయకుల ద్వారా ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, భయపెడుతూ ఈరోజు జరుగుతా ఉంది. కేసీఆర్ మాత్రమే తెలంగాణ పుట్టుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పినందుకే దాన్ని ఎజెండాగా తీసుకొని ఇలా మా నాయకుడు ఉద్యమాన్ని నడిపించిండు, రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గాలైనటువంటి ఈ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ నుంచి మొదలుకుంటే, నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేటువంటి అంబేద్కర్ సూచనల ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మరి సాగేటువంటి బాటను అడ్డుకోవడంతో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తగినటువంటి న్యాయం చేయవచ్చు. ఇప్పటికే గడిచిన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సేవలు అందించినటువంటి ప్రభుత్వాన్ని భావించి ఒక మేధావిగా మరి బీఆర్ఎస్ పార్టీలో నిన్న చేరడం చాలా సంతోషం, నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఈ బాటలో అనేక మంది కూడా ఇంకా ఆలోచన చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చాలా మంది పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించి అనేక గౌరవాన్ని పొంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఇలా పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. వాళ్ళని చూస్తే ప్రజలు నిజంగా కూడా జాలిపడరు. సమయం వచ్చినాడు వాళ్ళకు కూడా తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ సాధారణమైన పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలలో అన్ని వర్గాలకు మరి మంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఒక మాట ఈ సందర్భంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద సంఖ్యలో నాయకత్వం ఉన్నది. ఆ సంగతి మీరు మర్చిపోవద్దు. ఏదో బీఆర్ఎస్ పార్టీ కాలవుతుంది కాదు. ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు అవకాశం ఇస్తే నలుగురు 5 పోటీ చేసేటువంటి సత్తా, కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికి కూడా కాదు. ఇక్కడ కావలసినంత నాయకత్వం ఉంది. స్వార్థం కోసం పోయేటువంటి వాళ్ళను ప్రజలు ఎన్నడూ కూడా క్షమించరని ఈ సందర్భంగా మనవి చేస్తూ